దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్. ఏం బాబు, ఎలక్షన్ డేట్ వచ్చినట్టుంది? వచ్చింది తాత, మే 13 అంట. నీ ఓటు ఎవరికి ఆలోచించావా? నా ఓటు ఎవరికో ఎప్పుడో ఆలోచించాను. అవునా? ఎవరికి తాత? ఎవరికంటావేం బాబు, ఇంతకు ముందు వరదలు వచ్చినప్పుడు మన ఇబ్బందులు మర్చిపోయావా? లేదు తాత. ఆ వరదలు వచ్చినప్పుడు ఒక చేత్తో సామాను, ఒక చేత్తో చంటి బిడ్డలు ఎత్తుకొని ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితి బాబు మనది. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక అవినాష్ని ఇన్ఛార్జిని చేసి కృష్ణలంకకి అడ్డుగోడ కట్టి మన సమస్యల్ని తీర్చి మళ్ళీ మన కుటుంబాల్ని రోడ్డు మీద పడకుండా చేశారు. అందుకే బాబు, మనందరం కలిసి అవినాష్ బాబుకు ఓటేసి గెలిపించుకుందాం. శ్యామల బాబు శ్యామల బాబు మందిర నుంచే మా రాజా కూటమి కట్టి వచ్చావా? మింగిన భూములు సరిపోలేదా? శ్యామల బాబు కంప్యూటర్ కనిపెట్టావా? సెల్ ఫోన్ నువ్వే తెచ్చావా? చెప్పే సొల్లు వినలేకున్నా ఆపరా బాబు. శ్యామల బాబు అవినీతికి మన పార్టీ ఒక చరిత్ర. అవునంటారా కాదంటారా తమ్ముళ్ళు? శ్యామల బాబు శ్యామల బాబు ఆపండి. ఆపు బాబు నాటకం. జగనే మా నమ్మకం. బయట ఎవ్వరి ఫ్యానైనా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. బయట ఎవ్వరి ఫ్యానైనా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. ఏంటి బామ్మగారు, ఎవరికా 2 గ్లాసులు? ఇవాళ 1వ తారీఖు కాదు బాబా, నా కొడుకు జగన్ వస్తున్నాడు అని చూస్తున్నా. జగన్ బాబు టీ తీసుకో. నేను మీ జగన్ కాదమ్మా. పోనీ జగన్ తరఫు నుంచి వచ్చావు కదా, తీసుకో. జగన్ బాబు నిన్ను దేవుడు చల్లగా చూడాలి. దేశంలో అత్యధిక మొత్తం 3,000 రూపాయల పెన్షన్, అత్యధిక సంఖ్యలో ప్రతి నెల సుమారు 66 లక్షల మందికి పైగా ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే.
1వ తేదీన టంచన్గా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించే ఏర్పాటు చేశారు జగనన్న. ఈ 58 నెలల్లో 88,651 కోట్ల రూపాయలను కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు చేసింది జగనన్న ప్రభుత్వం. మా నమ్మకం నువ్వే జగన్. అనయా మా హీరోకేగా కాదురా, మా హీరోకి, జగనన్నకి. అదేంటి నీకనంటే ఇష్టం కదా? ఇష్టం వేరు, బాధ్యత వేరు. ఆ రోజు ఆరోగ్యశ్రీ లేకపోతే మన అమ్మ మనకు దక్కేదరా? వైఎస్ఆర్ చేయూత వల్ల మీ వదిన కూడా మన కుటుంబానికి ఆర్థికంగా తోడైందిరా. నీ చెల్లి కాలేజ్లో మెడిసిన్ చదువుతోందన్నా, నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావన్నా కారణం ఫీజు రీయింబర్స్మెంట్. అంతెందుకు, గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన దమ్మున్న లీడర్ ఎవడున్నాడ్రా? ఒక్క జగనన్న తప్ప. చాలా రుణపడిపోయాంరా, రుణం తీర్చేసుకుందాం. అవునన్నయ్య, ఇష్టం వేరు, బాధ్యత వేరు. ఫ్యాన్ గుర్తు కొట్టేసి రుణం తీర్చేసుకుందాం. రైతునే రాజు చేసిన నిన్ను మరువలే, మళ్ళీ జగన్ ఫ్యాన్ కే ఓటు వేసి మా రుణము తీర్చుతా. జై హో జగన్.